నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, మహాలయ పక్షాలు ప్రారంభమైపోయాయి. మరి మహాలయ పక్షాలలో ప్రత్యేకంగా పితృదేవతలకు తర్పణాలు ఇస్తుంటారు. ఈ తర్పణాలు ఏ సమయంలో ఇవ్వాలంటారు? ఎవరు చేసుకోవచ్చు అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. పితృతర్పణాలు ముఖ్యంగా మహాలయ పక్షం. ఈ మహాలయ పక్షాల్లో అనేక వర్ణాల వారు ఎవరైతే ఉంటారో, అనేక వర్ణాలు అంటే మనకు ఇక్కడ ఈ కలియుగంలో వర్ణాలు అనేది ఏర్పరచుకున్నారు కాబట్టి ఈ మహాలయం అంటే ఒక వర్ణంతో సంబంధం లేకుండా ఇచ్చేటువంటి తర్పణము ప్రత్యేకంగా తెలుసుకోవాలి అందరూ కూడా. ఎందుకంటే కొంతమందికి స్నేహితంగా ఎంతో సహాయం చేస్తుంటారు, మనకు తెలియకుండా దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా మనకు తెలియకుండా వాళ్ళు పోయి ఉండొచ్చు, తర్వాత విషయం తెలుసుకొని ఉండొచ్చు. అటువంటి వారికి మనం చేసేటువంటి చివరి చూపు చూడలేకపోయాము, ఎంత సహాయం చేసినా కూడా అనుకునేటువంటి వారు కొంతమంది ఉంటారు. ఇక తల్లిదండ్రులు అయితే చెప్పనే అక్కర్లేదు. ప్రతి కొడుక్కి తల్లిదండ్రులు అనేకమైనటువంటి కూతురు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన అన్ని సమయానికి సమకూర్చి వాళ్ళ యొక్క దేహంలోని శక్తిని అంతా వడ్డించి వాళ్ళ పైకి తీసుకొచ్చి ఒక మెట్టెక్కించి వాళ్ళు ఒక సమాజంలో ఒక స్థాయిలో నిలబెట్టడం అంటే తల్లిదండ్రులతో సాధ్యం. మరి వాళ్ళు మరణించిన తర్వాత ఆ జీవిని ప్రేతాత్మగా కాకుండా ఉత్తమ గతులు పొందేటట్టుగా ఆ జీవిని మళ్ళీ కలగాలి అంటే ఈ పితృపక్షాదుల్లో శ్రార్థ తిలతర్పణాదులు దాన ధర్మాధికాలు చేయాలి. ఇలా చేస్తేనే కలుగుతుందా అంటే సాక్షాత్తు కృష్ణుడు కూడా చెప్పాడు ఈ విషయాన్ని, విష్ణుమూర్తి కూడా గరుత్మంతుడికి చెప్పాడు. అలానే బ్రహ్మపురాణంలో కూడా మనకు పితృస్థుతి గురించి చెప్పారు, కొన్ని ప్రస్తావన వచ్చింది. బ్రహ్మపురాణంలో పితృస్థుతి అని ఒక 6 శ్లోకాలు ఉంటాయి. ఎవరైనా ఆ తిలాతర్పణం చేయని వాళ్ళు, దానం ధర్మం చేయనిటువంటి వారు, శక్తి లేని వారు, స్వయం పాకం కూడా ఇవ్వలేని వారు ఈ పితృ శ్రార్థ ఏదైతే ఉంటుందో ఈ 15 రోజులు కూడా ఏకభక్తం అంటే ఒక పూట భోజనం చేసి బయట ఎక్కడా భుజించకుండా తల్లిదండ్రులు గతించిన వారు ఎవరైతే ఉంటారో అలా చేస్తే గనక వాళ్ళు సంతోషించి వాళ్ళ యొక్క ఉన్నతిని వాళ్ళ ఆశీర్వాదంగా చెప్తారు పితృదేవతలు. ఈ పితృదేవతలు ఏ విధంగా ఉంటారు, ఎక్కడుంటారు అని అంటే పుణ్యము పాపాలు ఏవైతే ఉంటాయో వాటిని గ్రహించి 2 విధాలుగా నరకాధిపతి అయినటువంటి యముడు పుణ్యలోకాల్ని చూపిస్తాడు, నరకలోకాన్ని కూడా ఆయనే చూపిస్తాడు. ధర్మ విచక్షణ జ్ఞానం కలిగిన ఏకైక మనకు దిక్పతుల్లో యమధర్మరాజు. అంటే పుణ్యాన్ని ఆచరిస్తే యమలోకం కూడా కాంతివంతంగా వెలుగుతుందని చెప్పి, అదే గనక మీరు పాపాన్ని చేస్తే గనక వారికి ఏ విధంగా అవపడాలో ఆ విధంగా నరకలోకం అవపడుతుందని మనకు పురాణాల్లో తెలుపబడింది. ఇది కథ కూడా ఉన్నది దీనికి. పుణ్యం చేస్తే ఎటువంటి వారు నరకాన్ని ఏ విధమైన నరకాన్ని చూస్తారు, వారు పాపాన్ని చేస్తే ఎటువంటి నరకం అంటే ఇక్కడ అందరూ నరకం అంటే ఏదో బాధలు పడటం, ఏదో బాధలకు గురి అవుతామేమో అనే భయం ఉంది. నరకంలో కూడా 2 రకాలైనటువంటి ఉన్నాయి. పుణ్యమైనటువంటి వారు పుణ్యమైనటువంటి లోకాన్ని చూస్తారు, అక్కడ నరకాన్ని కూడా. పాపం చేసేటువంటి వారు రౌరవాది నరకాలు, అనేక రకాల శిక్షలు కూడుకున్నటువంటి నరకాన్ని చూస్తారు. కాబట్టి ఈ జీవి ఎవరైతే చనిపోయిన తర్వాత ఉత్తర క్రియలు చేయకపోతే గనక పితృశాపాలుగా, లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఆస్తిని కూడగట్టుకొని వాళ్ళకి ఎటువంటి ఉత్తర క్రియలు చేయకుండా ఉంటే గనక దాన్ని కూడా పితృశాపంగా, అంటే వాళ్ళు శపించరు. పితృదేవతలు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల ఉన్నతిని మంచిగా ఉండాలని కోరుకునేటువంటి వారే కానీ వాడు అట్ట కావాలి ఇట్ట కావాలని వాళ్ళు ఎప్పుడు తిట్టరు, శపించరు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు. ఎందుకంటే బతుకున్నప్పుడే అంత విధానంగా వాళ్ళు చూసినప్పుడు చనిపోయిన తర్వాత మా వాడు బాగుండాలని కోరుకునేటువంటి వారు ఏకైకం ఉండేటువంటి వారు ఒక్కరు కనిపించినటువంటి దేవుడుగా పితృదేవతలుగా చెప్పబడింది. ఈ పితృదేవతలకి పూర్వం 21 విశ్వదేవతలు ఉంటారు, 71 విశ్వదేవతలు. ఈ విశ్వదేవతలు అయితే మళ్ళీ మన సంతానంగా ఉద్భవిస్తూ ఉంటారు మన జనరేషన్కి. అంటే పితృదేవతలు స్వర్గాది పుణ్యలోకాలు పొందాలి అనుకుంటే కనుక వాళ్ళందరూ కూడా ఈ మహాలయ పక్షాల్లో కనీసం దానం ధర్మం చేయటం కానీ, ప్రతిరోజు ఒకడికి భోజనం పెట్టడం కానీ, ప్రతిరోజుకి ఎవరైనా ఏదైనా లేకపోతే సహాయం చేయటం కానీ, వారికి ఆ విధంగా సహాయం చేయటం కానీ, లేదైనా ఎక్కడైనా నదీ తీరంలో వెళ్ళి
ఉమ్, శక్తి ఉంటే నదీ తీరంకి వెళ్ళి అక్కడ తిలా తర్పణము శ్రార్థ కర్మలు చేసి ఉమ్, బ్రాహ్మడికి కానీ స్వయం పాకం ఇచ్చి లేదా ఇంటి దగ్గర అయినా కానీ ఎవరైనా బాగా లేని వారికి ఏదన్నా వాళ్ళకి భోజనం నిమిత్తం అనేక రకాలు ఇస్తే గనక బ్రాహ్మడికి కానీ స్వయం పాకం ఇస్తే గనక ఈ మహాలయ పక్షాల్లో సద్గతులు పొందుతారని, సంతానవంతులు అవుతారని, ఉమ్, పితృశాపాలు తొలగిపోతాయని చెప్పబడుతుంది. ఉమ్, ఈ పితృశాపం ఒకటే కాదమ్మా, ఈ మహాలయ పక్షాల్లో మనకు 33 వర్గులు ఉంటాయి. దీంట్లో కూడా ఉమ్, పితృదేవత ఒక వర్గం, మాతృదేవత అంటే అమ్మగారు సంబంధించిన బంధువులు, ఆ, పితృకు సంబంధించిన బంధువులు, ఉమ్, బావలు బావకం అంటారు, బావకు సంబంధించిన బంధువులు, శాలకం అంటారు, బావమరికి సంబంధించిన బంధువులు, ఉమ్, అంటే వాళ్ళ బంధువులు కావచ్చు, అంటే వాళ్ళ రిలేషన్ వాళ్ళ తాలూకు. తర్వాత భగిని అంటే సోదరి వర్గంలో ఉండేటువంటి వారు. భగినేనేకం అంటే వాళ్ళ తాలూకు బంధువులు, అంటే మనం మామయ్య గారు అత్తయ్య గారిని పిలుస్తాం, ఒక అక్కనో చెల్లెనో ఒకడికి ఇస్తాం, వాళ్ళకు కూడా వాళ్ళు కనుక గతించిన వారికి కానీ. తర్వాత సపత్రిక వర్గం అంటే మనకు పత్రిక వర్గం అంటే భార్య ఏదైతే ఉంటుందో వారికి సంబంధించిన బంధువులు కానీ. ఉమ్, శ్వశురము స్వరము అంటే అత్తమామలు కావచ్చు, మేనమామలు కావచ్చు, మేనత్తలు కావచ్చు. ఉమ్, మళ్ళీ స్నేహితం, ఉమ్, స్నేహపూర్వకంగా ఉండేటువంటి వారు. తర్వాత రక్తిని వర్గం. ఉమ్, రక్తిని అంటే ఏంటంటే అంటే శత్రువర్గాన్ని కూడా తర్పణం చేయమన్నాడు ఇక్కడ. శత్రువైనా కూడా తర్పణం చేయాల్సిందే, శత్రువర్గాన్ని కూడా తర్పణం చేయమన్నాడు. అదేంటంటే శత్రువుకి తర్పణం చేయటం ఏంది, మనం ఆశ్చర్యంగా చూడొచ్చు. ఎప్పుడో రుణం చేసుకొని ఉన్నవాడు మన శత్రువుగా పుట్టాడు, ఉమ్, అంతే తప్ప ఈ ఈ ఈ భూమి మీద పుట్టాము అంటే ఏదో రుణం ఉంటేనే పుడతారు ఎవరైనా కానీ. ఉమ్, లేదా ఎవరు శత్రుత్వం కాదు, ఎవరెవరు మిత్రత్వం కాదు. ఉమ్, శాశ్వత శత్రుత్వం ఉండదు, శాస్త్ర మిత్రత్వం ఉండదు. తాత్కాలికమే అనేకం నడుస్తుంటాయి. జీవితమే తాత్కాలికంగా ఉండేటువంటి స్థితి కాబట్టి శాశ్వత మిత్రత్వం, శాశ్వత శత్రుత్వాలు ఎక్కడా ఉండవు. అవి మన దేహానికి కావచ్చు, మనకుండే షడ్వర్గులతో వచ్చేటువంటివి. కాబట్టి అలా మహోన్నతమైనటువంటివే ఈ మహాలయ పక్షాలు. అంటే ఒక శత్రువు కూడా తిలదర్పడం ఏమని శాస్త్రం చెబుతుంది. తర్వాత శ్రేయోభిలాషులు, గురువర్గం, మనం చదువు చెప్పినటువంటి గురువు కావచ్చు, మంత్రోపాసన చేసిన గురువు కావచ్చు, యతీశ్వరులు, స్వామీజీగా మనం కొందరిని ఆరాధిస్తూ ఉంటాం, అటువంటి వారికి కానీ. ఇలా తిలా తర్పణం అంటే వాళ్ళకు చేస్తే కనుక వాళ్ళు మనందరి వాళ్ళందరి ఆశీస్సులు మన మీద ఉండి మన ఉన్నతిని మన బాగోగుల్ని వాళ్ళు పైనుంచి కలిగి అలా స్వర్గాది పుణ్యలోకాలు అనేక పుణ్యలోకాలు పొందుతారు అటువంటి వారందరూ కూడా అని చెప్పి మనకు ఈ ధర్మశాస్త్రం కావచ్చు, గరుడ పురాణం కావచ్చు, బ్రహ్మపురాణం కానీ, భవిష్యోత్తర పురాణం కానీ, ఇవన్నీ మన పురాణాల్లో చెప్పబడింది. అట్లాగే బ్రహ్మపురాణంలో పితృ స్తోత్రం అని ఉంటుంది. ఈ పితృస్తోత్రం చదివినా మూడు వేళల ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం పితృదేవతలకు ఎవరైతే తిలాతర్పణం, దాన ధర్మాలు ఎవరు చేయలేని శక్తులే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ శ్లోకాలు చదివి కనీసం వాళ్ళ ధ్యానం మనసులో చేసుకున్నా చాలంటారు. ఇంకోటండి, ఈ పితృ శ్రార్థాల్లో కొంతమంది ఇదివరకు కాలంలో ఫోటోలు అంటూ ఎవరికి లేవు. అవును, ఈ దీప స్వరూపంలో చూసుకుంటారు కొంతమంది. అంటే ఒక దీపాన్ని వెలిగిస్తారు, ఆ దీపానికే అన్ని విధాలుగా చూపిస్తారు, నైవేద్యాలుగా అన్ని. అటువంటి సాంప్రదాయం మనం అంటే మనంట ఆ సాంప్రదాయం ఏంటంటే మన సనాతన ధర్మం, మన ధర్మం ఏది బోధిస్తుందంటే కాంతిని, అంటే అందులో ఉన్న ఆత్మని, అంటే దీపం అంటే ఒక ఆత్మస్వరూపమే అని చెబుతుంది. ఆత్మస్వరూప పరమాత్మకి అంకితం చేయటం. అట్లా దీపస్వరూపాన్ని ఆరాధించే క్రమంలో కూడా ఇది ఒక మార్గంగా మహాలయ పక్షాల్లో కొంతమంది ఇదివరకు కాలంలో రూపాలు లేకుండా, ఫోటోలు ఎటువంటి చిత్రపటాలు లేకుండా ఉండేటువంటి వారు దీపానికే నైవేద్యంగా పెడతారు. అటువంటి సాంప్రదాయం కూడా మనం చూస్తాం. అటువంటి మహత్తరమైనటువంటి పవిత్రమైనటువంటి 15 రోజులు కూడా తిలాతర్పణము, శ్రాద్ధ కర్మలు, దాన ధర్మాధికాలు చేయటం వల్ల పితృలోకాలు అన్ని ఉద్ధరించి మంచి సద్గతులు కలుగుతాయని, వీరికి కూడా ఏదైనా ఆగిపోయినటువంటి పనులు, అటు స్త్రీ శాపం కావచ్చు, అటు పితృశాపం కావచ్చు, మాతృశాపం కానీ, గురుశాపం కానీ, ఈ అన్ని శాపాల్లో ఒక అతి ప్రమాదకరమైనది గురుశాపం. గురుశాపం ఎప్పుడు ఎవరికి తగలకుండా చూసుకోవాలి. గురుశాపం తగిలింది అనుకోండి, దాని నుంచి బయటపడటం సాధ్యం కాదు. పితృశాపమైనా స్త్రీ శాపమైనా మనం ఏదో విధంగా తీర్చుకోవచ్చు, కానీ గురుశాపం నుంచి బయటపడలేము. కాబట్టి గురుశాపం రాకుండా చూసుకోవాలి. ఇలా పంచమహాపాతకాలు కూడా ఉన్నాయి మనకి. ఆ పాతకాల నుంచి కూడా బయటపడాలంటే ఈ యొక్క పితృ కార్యక్రమాలు చేయటం వల్ల పంచమహాపాతకాల నుంచి బయటపడతాం. ఇప్పుడు ఇటువంటి సద్గతులు పొందాలని ప్రయత్నం చేస్తూ మహాలయ పక్షాలు అందరూ కూడా పితృ కార్యక్రమాలను నెరవేర్చాలని చెప్పడం జరుగుతుంది.
అలాగే గురుగారు, మహాలయ పక్షాల యొక్క విశిష్టత, అలాగే ఈ మహాలయ పక్షాలలో పితృతర్పణాలు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.